కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగ చేర్చుకొనునో ఎన్నో మారులు నేను మిమ్మును మీ పిల్లలను నా రెక్కల నీడకు చేర్చుకొని ఉంటిని. ఈరోజు ఆయన రెక్కల కింద మనకి ఎలాంటి దీవెనలు దాచబడి ఉన్నాయి అనేది మనం ఆలోచన చేద్దాం. ఈరోజు చదవబడినటువంటి మత్తయి సువార్త 23:37 వచనం ప్రకారంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకునునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని. ఆ పక్కన మీరు చదివితే కానీ మీరు ఒప్పుకోకపోతేది అని రాయబడి ఉంది. ఒప్పుకోకపోయారంట. దేవుని బిడ్డలారా, ఈరోజు కనుక మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన దేవుడు ఎన్నో మార్లు మనలను ఆయన రెక్కల కిందకు చేర్చుకోవాలని ఆశపడ్డాడు. ఎన్నో మార్లు, ఒకసారి కాదండి దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు ఆయన మనలను తన రెక్కల కిందకు చేర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ ప్రజలంట ఆ మాటకు అంగీకరించలేకపోయారంట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అంటే, దేవుని రెక్కలు, ఆయన రెక్కలు మనకు ఎలాంటి ఆశీర్వాదాలను కలగజేస్తాయో మనము కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ధ్యానం చేసుకుందాం. అయితే ఈరోజు ఈ ఉదయకాలం ముందు సువార్తలో రాయబడిన మాట ఏమిటంటే, ఎన్నో మార్లు దేవుడు పిలిచాడు. ఎన్నో మార్లు దేవుడు పిలిచాడా లేదా? యవనస్తుల్ని దేవుడు పిలిచాడా లేదా? ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడా లేదా? పిలిచాడు. కానీ మనుషులు ఏం చేయలేకపోతున్నారు? ఒప్పుకోలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను నా రెక్కల నీడ కింద చేర్చుకుంటాను రండి అంటే మనం ఒప్పుకోవట్లేదంట. ఈరోజు లోకం తీరు ఎలా ఉంది అంటే, క్షేమము కలగజేస్తాను అని అంటే ఎవరికి ఇష్టము కలగట్లేదు. మంచి దారి చూపిస్తాను అంటే ఎవరికి ఆశ పుట్టట్లేదు. నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు నా యొద్దకు రండి, మీరు మరలుకోండి, లోకంలో నుంచి నా వైపుకు మీరు తిరగండి అని ప్రభు మాట్లాడుతుంటే ఎవరికి నచ్చడం లేదంట. దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ సాక్షాత్తు ఈ సువార్తల్లో ఈ మాట పలికింది ఎవరయ్యా అంటే దేవుడే. నేను ఎన్నో మార్లు మిమ్మల్ని పిలిచాను. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, దినమెల్లా కూడా ఆయన చేతులు చాపబడే ఉన్నాయి. చాపబడి, ఎందుకని? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా నీ కొరకు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే సువార్తలో రాయబడిన మాట ఏమిటంటే, నా పిల్లలారా నా యొద్దకు రండి, నేను మిమ్మలను నా రెక్కల కింద దాచుకుంటాను. ఆలోచించండి, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా దాచుకుంటుంది? ఇప్పుడు వస్తున్నది వర్షాకాలం కదా, కోడి పిల్లలు అలా రోడ్డు మీద ఏదైనా ఆహారం ఏరుకుంటూ తింటూ ఉన్నప్పుడు సడన్గా వర్షం వచ్చింది అనుకోండి, వెంటనే కోడి తన పిల్లలను పిలుచుకొని ఏం చేసిద్ది? తాను తడిచినా పర్లేదు తన పిల్లలు బాగుండాలి అని చెప్పి అది వర్షంలో తడుస్తూనే ఏం చేసిద్దండి దేవుని బిడ్డలారా? తన పిల్లలను రెక్కల కింద కౌకిట దాచుకునేది కదా. ఏ గెర్దో ఏ కాకో వచ్చినప్పుడు ఆ పిల్లలను అది ఎత్తుకుపోకుండా ప్రొటెక్షన్గా ఇది నిలబడిద్దా లేదా దేవుని బిడ్డలారా? అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఈ లోకము చాలా భయంకరమైనది, ఈ లోకము పాపము చేత నింపబడింది, ఈ లోకము మాయ చేత నింపబడి ఉంది, ఈ లోకము అపవాది చేతిలో ఉంది. వాడు మిమ్మల్ని మృంగివేయకుండా, వాడు మీ జీవితాలతో ఆడుకోకుండా మీరేం చేయాలి? నేను పిలవగా నా పిలుపుకు లోబడి నా రెక్కల క్రిందకు రావాలి. యేసయ్య రెక్కల కిందకు వస్తే కలుగు ఆశీర్వాదాలు మనము కొన్ని తెలుసుకుందాం. అయితే దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడిన వాడే నిజమైన దేవుని కుమారుడు, కుమార్తె. ఇప్పుడు యేసయ్య పిలుస్తున్నాడు. ఏమండి, యేసయ్య ఎలా పిలుస్తాడు? చాలా మంది అనుకుంటారు, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాతో మాట్లాడితే నేను ఆయన మాటకు తలొగ్గుతాను అంటారు. నిజమేనా? వాస్తవానికి ఆలోచించండి. ఒకనాడు ఈ వాక్యం లేనప్పుడు దేవుడు మేఘంలో నుంచి మాట్లాడాడు. ఏమండి, సాక్షాత్తు దేవదూతలు పంపించి మాట్లాడాడు. ఆకాశములో నుండి గొప్ప శబ్దముతో ఆయన వాక్కుని వినిపించాడు. కానీ ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన ఇదిగోండి ఈ వాక్య రూపంలో నివసిస్తున్నాడు. దేవుడు మాట్లాడడం అంటే ఏమిటో తెలుసా? ఈ వాక్యము ద్వారా మాట్లాడడమే. ప్రత్యేకంగా నీకంటూ ఆకాశము తెరవబడుట, ఆయన స్వరం వినిపించబడుట, అది దర్శనాల రూపంలో కలుగుతుంది. ఎందరో భాగ్యవంతులకే కానీ అది దక్కదు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు నాతో మాట్లాడితే నేను వస్తానండి అంటారు. అసలు దేవుడు మాట్లాడడం అంటే ఏంటో తెలుసా? ఇదే, సేవకులు వారి నోటి వెంట చెప్పు వాక్యము ద్వారానే దేవుడు ప్రజలతో మాట్లాడతాడు. అది గుర్తించాలి. దేవుడు మాట్లాడడం అంటే నీకు కనపడి, నీకు ఎదురుపడి,
నిన్ను పలకరించి నిన్ను పిలిచి ప్రత్యేకంగా నీ మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆకాశం తెరవబడి ఇలా ఏముండదు, విజువల్ ఎఫెక్ట్స్ ఏముండవు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్ములను నా రెక్కల కింద దాచుకుంటాను, రండి. కానీ వింటున్నావా దేవుని మాట? వస్తున్నావా దేవుని దగ్గరికి? ఆయన రెక్కల కిందకు రావడానికి ఇష్టపడుతున్నావా? ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో సహవాసం చేయడానికి నీకు ఆశ కలిగి నీ ప్రాణమును ముందుకు నడిపించుకోగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల కింద ఎన్నెన్నో ఆశీర్వాదాలు. మనం చదివినటువంటి కీర్తనలు ఒక్కసారి తెరవండి. 57వ కీర్తన ఒక్కసారి తెరవండి. మనం ధ్యానం చేసినటువంటి 57వ కీర్తన 1వ చరణం ఒక్కసారి మరలా రిపీట్ చేయండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని రెక్కల కింద మనం ఎప్పటి వరకు ఉండాలి? ఇప్పుడు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఏమని? మా నువ్వు నా యొద్దకు రా, నా రెక్కల నీడకు రా, నువ్వు నా వద్దకు వచ్చాయి, నేను నిన్ను కాపాడుకుంటాను అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు ఆయన రెక్కల కింద ఉండాలి మనము? ఎప్పటి వరకు యేసయ్య రెక్కల కింద మనము ఒదిగి ఆయన పిల్లలుగా ఆయన చెప్పిన మాట వినాలి? ఆలోచిస్తున్నారా? ఈ మాట మీకు చాలా అర్థం అవ్వాలి. రాకడ సమయంలో మనము ఉన్నాము. ఆలోచించండి. ఎప్పటి వరకు యేసయ్య రెక్కల కింద మనం దాచబడి ఉండాలి? యేసయ్య ఈరోజు పిలిచాడండి నిన్ను, నా రెక్కల కిందకు రండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని పిలిచాడు. ఎప్పటి వరకు ఉండాలి యేసయ్య రెక్కల కింద? అక్కడ మనం చదువుకున్న మాట ఏమిటి? ఈ శ్రమలో, ఈ ఆపదలు తొలగిపోయే వరకు. ఏమండి దేవుని బిడ్డలారా, ఈ ఆపద, ఏ ఆపద? సాతానుగాడు పొంచి ఉన్నాడు. సాతాను ఆపద నుంచి మనము విడుదల పొందుకునేంత వరకు కూడా, ఇదిగో రాకడ పర్యంతం వరకు కూడా, పరమునకు చేర్చబడేంత వరకు కూడా, పరలోకమునకు పోయేంత వరకు కూడా మనము యేసయ్య రెక్కల మాటునే దాచబడి. ఏమండి ఇప్పుడు మనం ఆపదలో ఉన్నామా లేదా? ఏమండి ఏ మాత్రం యామరపాటుగా ఉన్నా, కోడి పిల్లలను గెద్ద వచ్చి తన్నుకొని పోయినట్లుగా మనము ఏ మాత్రము యామరపాటుగా ఉన్నా, సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఎవడిని మృంగుదామా అని గర్జించు సింహము వలె తిరగలాడుచున్నాడు. ఎక్కడ మనము లూజ్ మైండ్ ఉంటామో, ఎక్కడ మనము ఫాల్ట్ కలిగి మనం జీవిస్తామో, ఎక్కడ మనము తప్పుతామో, ఎక్కడ వాడి చేతికి దొరుకుతామని వెయిట్ చేస్తున్నాడు. ఆపద సమయంలో ఉన్నాం మనం చాలా జాగ్రత్తగా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి. యుద్ధాలు జరిగేటప్పుడు మన ఇండియాలో గురించి నాకైతే తెలియదు, కానీ నేను విన్నా, ఈ మధ్య కాలంలో వార్తలు విన్నాను. యుద్ధాలు జరుగుతున్నప్పుడు అంట వారు ఏమండి భూమి కింద వారికంటూ కొన్ని ప్లేసులు కట్టి ఉంచుతారంట. యుద్ధాలు జరిగినప్పుడు వాటిలోకి వెళ్ళి దాక్కోవడానికి భూమి కింద కొన్ని గదులలాగా కట్టి ఆహారము, ఫస్ట్ ఎయిడ్ అంతా అందులోనే ఉంచుతారంట. ఎప్పటి వరకు ఉండాలి ఆ గదుల్లో అంటే? యుద్ధం ముగిసేంత వరకు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్కి పాలిస్తానాకి. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. పొరపాటున అది వచ్చి సాధారణ ప్రజల మీద పడి చచ్చిపోకుండా అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి షెల్టర్స్ భూమి కింద కట్టి భయంకరమైన బాంబులు పడ్డా ఏం కాకుండా షెల్టర్ ప్రొటెక్షన్ ఫీల్డ్స్ వారు ఏర్పాటు చేసుకుని ఆహారము, ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా అక్కడ దాచబడి ఉంటాయంట. ఈ బాంబులు యుద్ధం ఆగిపోయేంత వరకు వాళ్ళు అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ కల్పించుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎప్పటి వరకు ఆ భూమి కింద ఆ భద్రపరచబడినటువంటి గదుల్లో ఉండాలి వాళ్ళు అంటే? యుద్ధము ముగిసే వరకు ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎప్పటి వరకు మనము యేసయ్య రెక్కల కింద ఉండాలి అంటే? ఈ యుద్ధము, ఈ ఆపద కాలము తొలగిపోయేంత వరకు. నిజమే, భూమి మీద మనుషుని యొక్క జీవితము, మనుషుల యొక్క కాలము ఎలాంటిదో తెలుసా? యుద్ధ కాలము. ఈ భూమి మీద మనుషుల యొక్క జీవిత కాలము ఎలాంటిదో తెలుసా? యుద్ధ కాలము. బైబిల్ చెప్పింది యుద్ధ కాలం అని. ఎందుకని? ప్రతి క్షణము యుద్ధమేనా? నీ మనసుతో నీకు యుద్ధం జరిగిద్దా లేదా? అరే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవరా, నువ్వు పాపం చేయకూడదు అని యుద్ధం జరిగిద్దా లేదా? అరే నువ్వు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లవాడివి, దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు, నువ్వు లోకానికి వేరే ఉండాలి. నీ మనసుతో నీకు యుద్ధం జరిగిద్దా? నీ ఇంటి వారితో నీకు యుద్ధమా? సాతానుతో యుద్ధమా? కంటికి కనబడినటువంటి ఈ సాతాను సైన్య సమూహముతో యుద్ధమా కాదా? అందుకని నేను చెబుతున్నాను, ఎప్పటి వరకు యేసయ్య రెక్కల కింద ఉండాలో తెలుసా? ఈ ఆపద కాలము తొలగిపోయే వరకు. ఎప్పటి వరకు ఈ ఆపద కాలం అంటే? యేసయ్య వచ్చేంత వరకు ఇది ఆపద కాలము, యుద్ధ సమయమే. యేసయ్య వచ్చి మన ఆపదలని తొలగించి ఈ యుద్ధములను కొట్టివేసి మనల్ని తీసుకుపోయేంత వరకు కూడా మనము క్షేమముగా, సురక్షితముగా ఆయన రెక్కల కిందే ఉండాలి. అలా ఉండకుండా నా ఇష్టం, నా జీవితం, నా యవనం, నేను ఎంజాయ్ చేయొద్దా? నేను తిరగొద్దా? నేను హ్యాపీగా ఉండొద్దా? ఎప్పుడు సేవకుడి మాటే వినాలా? ఎప్పుడు తల్లిదండ్రుల మాటే వినాలా? ఎప్పుడు మందిరంలోనే ఉండాలా అని నువ్వు గనక మూర్ఖంగా వెళ్ళావు అంటే, ఏమండి కోడి పిల్ల ఎలాగైతే కాకులకు ఆహారం అవుతుందో సాతానుగాడి చేతికి మనం బలైపోతాం. యేసయ్య రెక్కల కిందకు రండి, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా రెక్కల కింద మిమ్మల్ని భద్రపరుస్తాను, నా రెక్కల కింద
భద్రపరుస్తాను, రండి నేను మిమ్మల్ని కాపాడుతాను ప్రభు పిలిచినప్పుడు ఆ మాటకు ఎవరైతే తలొగ్గుతారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. ఇక నుంచి మీరు మీ జీవితాలలో ఇట్టి రీతిగా మీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎప్పటి వరకు ఉండాలి యేసయ్య రెక్కల కింద? రాకడ సమయము, ఈ ఆపదా కాలము, యుద్ధ కాలము ముగిసేంత వరకు కూడా యేసయ్య రెక్కల కిందే మనము. అపవాది వేసే అగ్ని బాణాలు, అపవాది మన మీద దాడి చేస్తున్నాడంట. ఎలాగా? బాణాలు వేస్తున్నాడు, అగ్ని బాణాలు. అపవాది మన మీద బాణాలు సంధిస్తున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణం. యవనస్తులకి త్రాగుడు, సిగరెట్లు, గంజాయి, అమ్మాయిలు, ఇలాంటి బాణాలు వేస్తున్నాడా లేదా? వాడు ఆ బాణాలు వేసినప్పుడు వీళ్ళు ఆ బాణాలకు ఒగ్గిపోయి వారి జీవితాలను అప్పగించుకొని జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఇప్పుడు గనక నువ్వు యేసయ్య రెక్కల కింద ఉంటే అపవాది వేసిన అగ్నిబాణం ఎక్కడికి వచ్చి ఆగిద్ది? ఆయన రెక్కల దాకా వచ్చి ఆగిపోతే నిన్ను టచ్ చేయలేదు. నిన్ను ఆయనను దాటుకొని వచ్చే ధైర్యం, శక్తి, దమ్ము ఎవరికీ లేదు. యేసయ్యను దాటుకొని వచ్చే దమ్ము, ధైర్యం, శక్తి ఎందుకని? యేసయ్య తన రెక్కల కిందకి రమ్మన్నాడంటే నిన్ను కాపాడుకుంటాడు. ఈ మాట రాసుకోండి. యేసయ్య ఎందుకు తన రెక్కల కిందకు పిలుస్తున్నాడు అంటే మొదటి మాట, నిన్ను కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, నిన్ను కాపాడతాడు. రెండో మాట చూపిస్తాను, ఇక్కడ నుంచి నేను రెఫరెన్స్లతో సహా చూపిస్తాను. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం తెరవండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం తెరవండి. దేవుని బిడ్డలారా, అక్కడ కూడా చక్కని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదవండి. అయితే భయభక్తులు గలవారగు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరొక మాట ఏమిటంటే, యేసయ్య ఎందుకు తన రెక్కల కిందకు రమ్మంటున్నాడో తెలుసా? నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏమండి ఆరోగ్యం అంటే అర్థమవుతుందా? ఆరోగ్యం అంటే ఆనందం అండి. ఆరోగ్యం అంటే ఆనందము. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో నా దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, యేసయ్య రెక్కల కిందకు ఎందుకు రావాలి? ఆనందకరమైన ఆరోగ్యం ప్రభు నీకు కలగజేస్తాడు. ఈరోజు ఈ మాట మీకు అర్థం కావాలి. యేసయ్య మాట్లాడుతూ అంటాడు, నేను మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నా రెక్కల కింద మీకు ఆరోగ్యం ఉన్నది. మీరు ఆలోచించారా? ఏమండి యేసయ్య రెక్కలు ఆయనకి ఏమన్నా రెక్కలు, ఆయన ఏమన్నా పక్ష? ఈ డౌట్ మీకు రాలేదా? ఏమండి యేసయ్య రెక్కల కిందకి రమ్మంటున్నారు. రెక్కలు వేటుకుంటాయి, పక్షులకు ఉంటాయి. మరి యేసయ్యకు రెక్కలు ఎందుకుంటాయి? రెక్కలు అనగా ఆయన చేతులు పోల్చబడింది అన్నమాట. మనం ఆయన చేతుల కిందకి రావాలి. రెక్కలు అనగా ఆయన చేతులే పోల్చబడింది, ఉపమాన రీతిగా చెప్పబడిన మాట. ఆయన చేతుల కిందకు, ఆయన రెక్కల కిందకు వస్తే మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదము ఆరోగ్యము. రాసుకున్నారు ఈ మాట? ఇప్పుడు నా వైపు చూడండి. ఆరోగ్యం అనగా ఏమని చెప్పాను? అవునా? ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం కలిగేది, లేదా మంచం మీదగా పడి ఉండేది? దుఃఖమేగా, ఏడుపేగా, నీరసమేగా, నిస్పృహేగా. తిండి సరిగా తింటామా? నిద్ర సరిగా పోతామా? కనీసం లేచి నడవగలుగుతామా? మన పనులు మనం చేసుకోగలుగుతామా? ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. అందుకనే పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యము. నిజమే కదా? మొట్టమొదటి మాట ఏమిటంటే, నేను మీకు నా రెక్కల కింద ఆనందకరమైన ఆరోగ్యాన్ని ఇస్తాను. ఆనందం. ఈరోజు నీ ఇంట్లో ఆనందం లేదని బాధపడుతున్నావా? సంతోషం లేదని బాధపడుతున్నావా? ఎప్పుడూ కూడా దుఃఖము అని చెప్పి ఏడుస్తున్నావా? నా దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తాను, నీ దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రము ధరింపజేస్తాను. యేసయ్య రెక్కల కిందకు రండి, ఆయన చేతుల కిందకు రండి, మీకు ఆనందం కలిగిద్ది. ఈ లోకంలో ఎక్కడుందండి ఆనందం? లోకంలో ఆనందం ఎక్కడ దొరికిద్దండి? ఆయనలోనే ఆనందము, ఆయనలోనే సంతోషము. ఈరోజు నేను చెబుతున్నాను, నీకు ఆనందం కావాలంటే ఎక్కడ రావాలి? దేవుని దగ్గరికి రా. వెతుక్కోకు. పోయిన వారం కూడా చెప్పాను, ఆదివారము ఆనందించే దినము కాదు, ఆరాధన దినమని పోయిన వారం చెప్పాను. ఆనందం కోసం ఎక్కడెక్కడో తిరగకు. డబ్బులో లేదు, మంచి వస్త్రాల్లో లేదు, సినిమా హాల్స్లో లేదు, రెస్టారెంట్లో లేదు. ఏమండి దేవుని బిడ్డలారా, సెల్ ఫోన్స్లో లేదు. చాలా మంది కామెడీ చూస్తారు. ఏమండి జబర్దస్త్, లేకపోతే కొన్ని సెల్ ఫోన్స్లో వచ్చే కొన్ని ఫన్నీ ప్రోగ్రామ్స్ చూసి కొంత సమయం నవ్వుకుంటారు. ఏమండి ఆ ఆనందం ఎప్పటి వరకు ఉండిద్దండి? ప్రోగ్రాము అయ్యేంత వరకే. అది అవ్వగానే ఆనందం, అది నువ్వు కొనుక్కునేటట్లుగా ఉండకూడదు, నీతో శాశ్వత కాలం ఉండాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, నేను మీకు ఆనందాన్ని కలగజేస్తాను, నా ఆనందాన్నే కలగజేస్తాను, శాశ్వత కాలం అది నిలిచినట్లుగా నేను మీకు సాయం చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ఆనందం కలగాలంటే ఎవరి దగ్గర రావాలి?
యేసయ్య. మొదటి మాట ఏమిటి? యేసయ్య రెక్కల కింద ఆరోగ్యం, అనగా ఆనందకరమైన ఆరోగ్యము. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆనందము. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడికి రావాలి? మీకు మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా యేసయ్య దగ్గరికే రావాలి. రెండో మాట కూడా నేను చూపిస్తాను. రూతు గ్రంథము 2వ అధ్యాయం. చక్కగా అందరూ తెరిచి చదవండి. మరొక మాట, రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చును. ఇక్కడ ఇంకో మాట ఏమిటి? యేసయ్య రెక్కల కింద సంపూర్ణమైన బహుమానము. ఫుల్ఫిల్ చేస్తాడు నీ జీవితాన్ని, అంచుల మట్టుకు నింపుతాడు. ఆశీర్వాదం అంటే ఏదో అరాకొరా కాదు. సంపూర్ణం అన్న మాటకు అర్థం ఏమిటి? పూర్తిగా పూర్తిగా. ప్యాంటు కొనిచ్చి షర్ట్ ఆపేయడం కాదు, షర్టు కొనిచ్చి ప్యాంట్ ఆపేయడం కాదు. షర్టు ప్యాంట్ 2 కొనిస్తేనే ఆ పండగకాడికి ఆనందం కదా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా రెక్కల క్రింద సంపూర్ణమైన బహుమానం నేను నీకు ఇస్తాను. సంపూర్ణమైన బహుమానం. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే, మీరు ప్రార్థన చేస్తున్నారు, కొన్ని విషయాల మీద దృష్టి పెట్టారు, కన్నీరు గారుస్తున్నారు. ఇలా మీ జీవితంలో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడిని అడుగుతున్నారు, కానీ అక్కడక్కడ అరాకొర ఆశీర్వాదాలే మీకు దొరుకుతున్నాయి. అయితే పూర్తిగా బిడ్డలు, భర్త, అప్పులు, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా సంపూర్ణముగా నువ్వు పొందుకోవాలి అంటే ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన చేతుల నీడకు, ఆయన రెక్కల నీడకు నువ్వు రావాలి. ఆయన రెక్కల కిందకు వచ్చావనుకో సంపూర్ణమైన బహుమానం నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? సంపూర్ణమైన బహుమానం అంటే ఏమిటి? సంపూర్ణమైన బహుమానం అంటే ఏమిటి? అరాకొర ఆశీర్వాదాలు కాదు, నీకు పూర్తిగా ఇచ్చే దేవుడు. సంపూర్ణము. నేను 7 వారాల ప్రార్థనలు పెడతాను, మీకు తెలుసు కదా. ఎందుకు అన్నయ్య ఎప్పుడు 7 వారాల ప్రార్థనలు పెట్టుకోమని అడుగుతాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 7 అన్న మాటకు సంపూర్ణము అని అర్థం. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానో తెలుసా? నా బిడ్డల జీవితాలు సంపూర్ణముగా ఆశీర్వదించబడాలి అని చెప్పి 7 వారాలు అందుకు సాదృశ్యంగా పెడతాను. నేను ఏది చేసినా బైబిల్ బేస్ చేసుకునే చేస్తాను. 7 అనగా సంపూర్ణము. అందుకని 7 వారాలు పెడతాను నేను. సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైనటువంటి జీవితం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి? యేసయ్య రెక్కల క్రిందకు రావాలి. నువ్వు గనక యేసయ్య రెక్కల కిందకు రాలేదనుకో, యేసయ్య రెక్కల కింద ఉండడానికి ఇష్టపడట్లేదు అనుకో, యేసయ్య రెక్కల కింద నువ్వు జీవించట్లేదు అనుకో, ఆశీర్వాదాలన్నీ ఎలా ఉంటాయి? అరాకొరగా ఉంటాయి. ఏమండి? అరాకొరగా ఉంటాయి. యేసయ్య రెక్కల కింద గనక నువ్వు ఉన్నావు అనుకో, ఏమండి, యేసయ్య రెక్కల కింద గనక నువ్వు ఉన్నావు అనుకో, నీకు నీ బహుమానం సంపూర్ణం చేయబడిద్ది. ఏం చేయబడిద్ది? ఎందుకని ఈరోజు యేసయ్య రెక్కల కిందకి రమ్మంటున్నాము అంటే సంపూర్ణంగా నిన్ను దీవించే దేవుడు, సంపూర్ణంగా దీవించే దేవుడు. నువ్వు కోరుకున్న వాటికంటే నీకు ఎక్కువ ఇచ్చే దేవుడు. కాబట్టి సంపూర్ణమైన బహుమానం కొరకు యేసయ్య రెక్కల కిందకు రావాలి. మరొక మాట 63వ కీర్తన 7-8 వచనాలు. 63వ కీర్తన 7-8. నీవు నాకు సహాయకుడవై ఇంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి చేసేదను, నా ప్రాణము నిన్ను నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. మరొక మాట ఏమిటంటే యేసయ్య రెక్కల కింద నువ్వు ఉన్నావనుకో, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆపత్కాలముల యందు నన్ను ఆదుకుని దేవుడు. ఎవరండి ఈ దేవుడు? ఆదుకునే దేవుడు. ఎవరి దేవుడు? ఆదుకునే దేవుడు. మరొక మాట ఏమిటంటే యెహోవా రెక్కల క్రింద నీవు ఆదుకొనబడతావు. ఆయన కుడి చెయ్యి, ఆయన కుడి చెయ్యి, ఆయన దక్షిణ హస్తము భీకరమైన కార్యాలు జరిగిస్తూ నిన్ను ఆదుకుని. ఆపదలో ఉన్నావు అనుకోండి, ఏమండి, ఆపదలో మనం ఉన్నాం, కష్టంలో మనం ఉన్నాము, మనకు చెయ్యిచ్చి పైకి లేపేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మరి మనల్ని ఎవరు పైకి లేపుతారు? మనకి ఎవరు సాయం చేస్తారంటే ఆయన కుడి చెయ్యిచ్చి, మరి ఆయన కుడి చెయ్యి, ఆయన చెయ్యిచ్చి మనల్ని మనకు సాయం చేస్తారు. ఆయన చెయ్యి మనకిచ్చి మనం పడి ఉన్న స్థితి నుంచి మనకు పైకి తీసుకోవచ్చు. ఎవరండి మనకు సాయం చేసేవాళ్ళు? ఆలోచించండి. ఏమిటి దేవుని బిడ్డలారా, యెహోవా రెక్కల కింద గనక మనం ఉంటే ఆయన చెయ్యిచ్చి మనల్ని ఆదుకుంటాడు. ఎవరు ఈరోజు మీకు చెయ్యిచ్చి ఆదుకునేది? ఎవరున్నారు? ఎవరు వస్తారు మీకు సాయం చేయడానికి? మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు చేతినిచ్చి ఆదుకునేవారు ఎవరున్నారు? ఏమిటి దేవుని బిడ్డలారా, ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు
కాస్త చేదోడు వాదోడుగా నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు గనక యేసయ్య రెక్కల క్రిందకు వస్తే దేవుని బిడ్డలారా నిన్ను ఆదుకుంటాడండి. మీకు అర్థం కావట్లేదు కానీ యేసయ్య రెక్కల కిందకు నువ్వు రావడం వలన నిన్ను ఆయన ఆదుకుంటాడు. కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలలో ఉన్నప్పుడు అండగా నిలబడిపోతాడు. నేనున్నాను అంటాడు. ఎవ్వరు వచ్చినా అడ్డు తప్పుకోడు. నాకు వాడు కావాలి, నాకు వాడిని ఇవ్వండి అని సాతానుగాడు ఏమండి గగ్గోలు పెట్టి గోల చేస్తే గంభీరంగా గోల చేస్తూ ఉంటే వాడు నా కుమారుడు, నన్ను దాటుకుని వీళ్ళు నీకు చేతనైతే అంటాడు. అర్థమవుతుందా? ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ 3వ మాటలో ఉన్న అర్థాన్ని ఆలోచించ. కుడి చెయ్యి ఇచ్చి నిన్ను ఆదుకుంటాడు. చెయ్యి ఇచ్చేవాడు ఎవడున్నాడు నీకు? వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, నీ అప్పుల్లో కానీ, అనారోగ్యంలో కానీ నీకు చెయ్యి ఇచ్చి ఆదుకునే దేవుడు ఎవరున్నారు? ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకునిద్ది. కాబట్టి మీరు ఎక్కడికి రావాలి? యేసయ్య రెక్కల క్రిందకు మీరు రావాలి. యేసయ్య రెక్కల కిందకు రండి దేవుని బిడ్డలారా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీరందరూ కూడా యేసయ్య రెక్కల కింద ఉండండి. నేను కూడా ఆయన రెక్కల కిందే ఉన్నాను.